హాయ్ ఫ్రెండ్స్. బాలకృష్ణ గారి లెజెండ్ సినిమాలో అనుకుంటా చిన్న బాలకృష్ణని ఉద్దేశిస్తూ తనకి ఎలివేషన్ ఇస్తూ వాళ్ళ నాన్న ఒక డైలాగ్ చెప్తాడు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో లీడర్లు పుట్టారు, రూలర్లు పుట్టారు, కానీ ఫస్ట్ టైం చరిత్ర సృష్టించేవాడు పుట్టాడు, ఒక లెజెండ్ పుట్టాడు అని చెప్పి. నిన్న కళ్యాణ్ పడాలగా ఎదురైన సిచ్యువేషన్ చూస్తే నాకు అదే అనిపించింది అనమాట. ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇన్ని భాషల బిగ్ బాస్ సీజన్స్లో బయటకు వచ్చిన తర్వాత నెల రోజుల్లో మర్చిపోయే విన్నర్లు పుట్టారు, కానీ 6 నెలలు అవుతున్నా 70 ఏళ్ళ ముసలావిడ కూడా తన మనవడని చెప్పి గుండెల్లో పెట్టుకొని దిష్టి తీయించుకొని ఆయన అని చెప్పే రేంజు హిస్టారికల్ విన్నర్ ఇంతవరకు పుట్ల. ఫర్ ద ఫస్ట్ టైం పుట్టింది మన కళ్యాణ్ పడాలతోనే, మన కళ్యాణ్ పడాలనే. నిజంగా అందుకే అంటాను నేను, పవన్ కళ్యాణ్తో సమానంగా నేను పవన్ కళ్యాణ్ మరో పవన్ కళ్యాణ్ అవుతాడు అని చెప్పేసి, కళ్యాణ్ పడాల మరో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను ఎందుకంటే అందుకే అంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి జరుగుతాయి ఇలాంటివన్నీ, పవన్ కళ్యాణ్ గారికి జరుగుతాయి. ఒక పిల్ల నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్. సో కాబట్టి ఆ రేంజ్కి వెళ్తాడని చెప్పేసి నేను చెప్పడానికి కారణం కూడా ఇదే. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది అనమాట. నిజంగా మాస్టరు ఏ విన్నర్ని మాస్టరు, ఇంతమంది చిన్న పెద్ద ముసలి ముతక కాకరికి ఊహ తెలియని పిల్లలు కూడా గుండెలో పెట్టుకునే విన్నర్ ఏడున్నాడు మాస్టర్ మన మిగతా సీజన్స్లో కానీ మిగతా భాషల్లో కానీ? చెప్పండి, ఎవడైనా ఉన్నాడా? ఏమన్నా అంటే ఎక్కువ ఎక్స్ట్రా చేస్తున్నా అంటారు, ఎక్కువ ఎలివేషన్, నువ్వు ఊరికే ఎలివేషన్ ఇస్తున్నావు, అంత సీన్ లేదని చెప్పేసి అంటారు. పడి ఏడుస్తారు తన మీద, చీప్గా మాట్లాడతారు, వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడతారు, అసహ్యంగా మాట్లాడతారు, చాలామంది కుక్కల్లా మురుగుతారు. ఇలాంటి మనిషిని ఎలా అలా అనిపిస్తుంది నాకు అర్థం కావడంలా. ఇంత స్వచ్ఛమైన ఇంత నిష్కల్మషమైన మనిషిని పట్టుకొని ఎలా అనాలనిపిస్తుంది? కాకపోతే వాళ్ళు అన్నా కూడా నాకైతే ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే వాళ్ళ ఏడుపులే మనకి ఎదుగుదలకు కారణం, మన కళ్యాణ్ ఎదుగుదలకు కారణం. తను ఎదిగితే మనం ఎదిగినట్టే కదా. సో కాబట్టి వాళ్ళ తిట్లు కూడా నేను చాలా సంతోషపడతాను, వాళ్ళ తిట్లను కూడా సంతోషంగా తీసుకుంటాను అనమాట. సో కాబట్టి వాళ్ళ సంగతి పక్కన పెడితే మన కళ్యాణ్ విషయంలో మాత్రం నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయాను మాస్టర్. మీరు ఏమైనా అనుకోండి, కానీ నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయాను. కళ్యాణ్ పడాల సక్సెస్ అయిన తర్వాత ఒక మంచి స్టోరీ రాసి, కళ్యాణ్ పడాల అంటే ఏంటో చూపించే ఒక రేంజ్ స్టోరీని రెడీ చేసి కళ్యాణ్ పడాలతో ఒక సినిమా తీస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటోడితో తీయాలి సినిమా తీస్తే. ఇది కరెక్ట్ కటౌట్, నాకున్న ఆలోచనలకి నేను ఇచ్చే ఎలివేషన్లకి మన కళ్యాణ్ పడాల కరెక్ట్ కటౌట్. ఖచ్చితంగా సినిమా అయితే తీస్తాను తనతో. నాకైతే పిచ్చగా నచ్చింది అనమాట నిన్న ఆ ముసలావిడ చేసింది, కళ్యాణ్ దగ్గరికి వచ్చి చేసింది. కళ్యాణ్ పడాలకి దేవుడిచ్చిన వరం అని తమ్ముని ఎందుకు పెట్టానంటే, ఆ ముసలావిడ వైపు చూపించి నేను దేవుడిచ్చిన వరం అని ఎందుకు పెట్టానంటే, కళ్యాణ్ పడాల వ్యక్తిత్వం అనేది అలా ఉంది కాబట్టే ఆ దేవుడిచ్చిన వరం కళ్యాణ్ పడాల కూడా వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం అలా ఉంది కాబట్టి ఇంతమంది ఇష్టపడుతున్నామని చెప్పి చెప్పడానికి ఆ ముసలావిడ ఫోటో అక్కడ పెట్టి నేను ప్రత్యేకించి దాని గురించి ప్రస్తావించడానికి కారణం అది. తన వ్యక్తిత్వమే తనకున్న వరం. ఆ వ్యక్తిత్వం వల్లే తనూజ లాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. ఆ వ్యక్తిత్వం వల్లే ముసలి ముతకతో సహా పిల్ల జల్లాతో సహా మనలాంటి యువతతో సహా అందరూ మనం గుండెల్లో పెట్టేసుకున్నాం ఆ వ్యక్తిత్వం వల్లే. ఇలానే తన వ్యక్తిత్వం కానీ ఇలానే ఉంటే ఇంకా తనని ఎవడు ఆపలేడు, ఎవ్వడు అందుకోలేడు. సో కాబట్టి కళ్యాణ్ పడాల ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇసువంతా కూడా గర్వం తన మనసులోకి రాకుండా, తన ఆలోచనలోకి రాకుండా, ఇదే డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్తో, ఇదే మంచితనంతో ఉంటే మాత్రం కళ్యాణ్ని ఎవ్వడూ ఆపలేడు. కళ్యాణ్ మరో పవన్ కళ్యాణ్ అవ్వడం గ్యారంటీ. రాసి పెట్టుకోండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకొక 2 సంవత్సరాల్లో కళ్యాణ్ మరో పవన్ కళ్యాణ్ అని మీరు అనకపోతే నా పేరు మార్చుకుంటా. చూస్తూ ఉండండి, సరేనా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకో 2 సంవత్సరాల్లో సక్సెస్ అయిపోతాడు, మరో పవన్ కళ్యాణ్ అనే స్థాయికి అనే పేరునైతే తెచ్చుకుంటాడు. అంత మార్కెట్ వస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ పేరైతే తెచ్చుకుంటాడు ఖచ్చితంగా. సో ఇది నా అభిప్రాయం నిన్నటి వీడియో మీద, నిన్నటి సిచ్యువేషన్ మీద. మీరేమనుకుంటారో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా?